హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇవాల్టి మన వీడియోలో మనీ గురించి అయితే తెలుసుకుందాం. మనీ టిప్ అనేది మీకు షేర్ చేసుకోబోతున్నాను. సో అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకొని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇవాల్టి మన వీడియోలో నెగిటివ్ ఎనర్జీని ఎలా తొలగించుకోవాలి, మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఎలా తొలగించుకోవాలి, అలాగే లక్ అనేది ఎలా మనకి రావాలి ఇంట్లోకి అనేది ఇవాల్టి వీడియో. లక్, అలాగే మన బిజినెస్లో ఇంప్రూవ్మెంట్, మనీ అనేది ఎక్కువ సంపాదన అనేది ఎలా రావాలి, కొన్ని బ్లాకేజెస్ అనేటివి ఉంటాయి కదా, ఎక్కడెక్కడ మనీ రావాల్సింది మనకి బ్లాక్ అయిపోతూ ఉంటుంది, రాదు. అలాంటి వాళ్ళంతా కూడా ఈ రెమెడీని పాటించవచ్చు. నేను కూడా ఒక చోట తెలుసుకొని అది ఫాలో అయ్యి మీకైతే షేర్ చేస్తున్నాను. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది గురువారం అంటే థర్స్డే రోజు చేయాలి. ఈ గురువారం అనేది మనకి లక్ష్మీప్రదము. అలాగే మనకి వీడియోలో కావాల్సిన వచ్చేసి పసుపు, అలాగే పచ్చికర్పూరం. ఇవి రెండు. పసుపు అనేది మనకి నెగిటివ్ ఎనర్జీని దూరం చేసి లక్ అనేది తీసుకొస్తుంది. అలాగే పచ్చికర్పూరం అనేది చాలా చాలా లక్కీ అనమాట. దీంతో మనం రోజు కర్పూరం అనేది వేసి ఇంట్లో కూడా వేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం ఇంకా ముందు మన ఛానల్లో చాలా వస్తాయి. సో మిస్ కాకుండా అయితే చూసేయండి. సో ఇప్పుడు ఈ గురువారం రోజు మనం ఎలాంటి పరిహారం చేయాలో చూద్దాం. ఎవ్రీ థర్స్డే, ఎవ్రీ గురువారం కూడా మీరు ఈవినింగ్ పూట కానీ మార్నింగ్ పూట కానీ ఇది ట్రై చేయండి. సో ఒక స్పూన్ మనం పసుపు తీసుకొని గుమ్మానికి, మన మెయిన్ ద్వారం ఎక్కడుందో ఆ ద్వారానికి అటు ఇటు కొంచెం కొంచెం వేయాలి. ఆ తర్వాత మనం కొద్దిగా అరచేతిలో పసుపు అనేది వేసుకొనేసి పచ్చికర్పూరం కొంచెం మన అరచేతిలోనే నలిపి వేసుకొని మనం ఇంట్లో ఇంచి, మన ద్వారం ఉంటుంది కదా మెయిన్ ద్వారం, అది ఇంట్లో ఇంచి మనం నిలబడి బయటికి ఊదేయాలన్నమాట. సో మన అరచేతిలో వేసుకునేసి బయటికి ఊదేయాలి. అది ఎలాగో ఇప్పుడు నేను చెప్తాను. అలా చేసి చూడండి. మీకు నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా క్లియర్ అయ్యి లక్ అనేది తప్పకుండా వస్తుంది. అలాగే మనీ అయితే మీరు సేవ్ చేయగలుగుతారు ఎక్కువ సంపాదించడానికి. ఇది ఒక మంచి టిప్ అనమాట. ఇప్పుడు చూసేది, గురువారం రోజు ఈ పరిహారం చేయడం వల్ల గురుబలం అనేది మనకి పెరిగి ధనాకర్షణ, అలాగే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గురువు మనకి ధనాన్ని ఇస్తాడు కాబట్టి ఇలాగ చేయడం వల్ల మీకు తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం గడపకి ముందు అట్టేసాం కదా, ఇప్పుడు మనం గడపకి లోపల నిలబడి కొద్దిగా అరచేతిలో పసుపు తీసుకొని పచ్చకర్పూరాన్ని కూడా ఇలా నలిపేసి వేసేయాలన్నమాట. సో చూసారు కదా, ఇలా వేసేసి మిక్స్ చేసి దీన్ని ఇప్పుడు మనం లోపల నిలబడి బయటికి ఊదేయాలి. సో చూసారు కదా, ఇలా బయటకి వదిలేసి వేసేసేయాలి. ఇలా చేయడం వల్ల మనకి లక్ అనేది కలిసి వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి పోతుంది. మీరు మనీ పరంగా కూడా సక్సెస్ సాధించగలుగుతారు. లైఫ్లో సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.